హలో. హలో, మీరు ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని మీరు చేసి పెడుతున్నట్ట ఏంటి వీడియోస్ తో చూస్తూనే ఉన్నాం. మాకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీదనే టార్గెట్ పెట్టి మీరు వీడియో చేస్తున్నట్ట మాకు చాలా మంది వీడియోస్ పంపిస్తున్నారు. ఏంటి ఒక్క నిమిషం. ఏ ముస్లింని క్రిస్టియన్ని టార్గెట్ చేసినాం ఒకసారి చెప్పండి. మొత్తం నిన్న వీడియోలో అబ్రహం మతం నుంచి అబ్రహం మతాలు ఇట్లా అవి చెప్పడం మీకు ఏం అవసరం? మేమన్నా అది అబ్రాహిం మతం కాదు, అది ఎవరే పాస్టర్ అజయ్ ఉన్నాడు కదా, ఆయన చెప్పిండు. ఒకసారి ఆయన ఫోన్ చేసి ఆయన అడగండి. అజయ్ మాకు తెలుసు, అజయ్ ని మరి ఆయన చెప్పిన మరి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? ఆయన చెప్పిందే మేము చెప్పినాము. ఇప్పుడు మేము ఒక్కటే, మా దేవుడు ఒక్కడే, అబ్రహం మతాలు పూజించే దేవుడు ఒక్కడే. మరి ఇప్పుడు ఆయన చెప్పిందే మేము చెప్పినాం, దాంట్లో తప్పేముంది దాంట్లో? మీరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఒకటైతే మేము ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అదే ఇదండి ఆయన. అవును, మీరు మీరు ఇప్పుడు మీ మతం ఎవరన్నా తప్పన్నారా? మేమే అడుకోవట్లే హిందువులని మా మతంలో మారని. బైబిల్ ఖురాన్ చదివి మా మతంలోకి మారుతున్నారు. వినండి, మీ పేరేంది? మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. నా పేరు ఇస్మాయిల్, నేను ఒక ముస్లిం, మొహమ్మద్ ఇస్మాయిల్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఆయన చెప్పింది మేము చెప్పినాము. అన్ని ఛానల్స్ చెప్తున్నారు. మాకు కూడా మీ మీద కోపం లేదు సార్. ఎవరైతే తప్పు చేస్తున్నారో ఓకే అందరూ. ఇప్పుడు మీ హిందువులే చెప్పేదినండి, మీ హిందువులే బైబిల్ ఖురాన్ చదివి మా మతంలో మారుతామని ఎంతమందిని వీడియో చూపించాలా? ఎంతమందిని చూపించాలి మీకు వీడియోలు? అంతమంది వాళ్ళే మారుతున్నప్పుడు మేమేం చేయాలన్నా? మా మీద మీరంతా కక్ష కట్టుకుంటే మేమేం చేయాలి? ఒక నిమిషం ఆపేయండి అన్న. ఎవరు కక్ష కట్టారు? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను మేడం, ఒక నిమిషం. మీ మత పెద్దలుగా చెప్పుకుంటున్న అజయ్ గారు, ఇంకో మత పెద్దగా చెప్పుకుంటున్న షమీ గారు, వాళ్ళిద్దరు ఒక్క నిమిషం వాళ్ళిద్దరి పక్షంలో ఎవరేమైనా మన ఇద్దరి భగవంతుడు ఒకడే. అబ్రహాము దేవంగా మనం పూజిస్తాం అని ఒక్క నిమిషం అండి అని ఆయన చెప్పినప్పుడు అదే విషయాన్ని మేము రిపీట్ చేసి చెప్పినాం. దేవుడు కాదు, మా దేవుడు. అలాంటప్పుడు అక్కడ షమీ అనే మీ మత పెద్ద ఉండి, అజయ్ గారు మా మత దేవుడు అబ్రహం కాదండి, ఆయన మా మత పెద్ద, ఎందుకు మీరు అలా అంటున్నారు అని మీ మత పెద్ద షమీ గారు అడగలేదు. మరి మీ మతం కాని వాళ్ళ మాకెలా తెలుస్తుంది? మీ మత పెద్ద ముందే చెప్పినప్పుడు ఆయన అవును మనం కలిసే ఉంటామని ఆయన మాట్లాడితే మేమేమనుకుంటాం? ఇప్పుడు చెప్తాను, మీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎప్పుడు కలిసే ఉన్నామని. ఇప్పుడు చెప్తాను, మీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎప్పుడు కలిసే ఉన్నామని. ఇప్పుడు కలిసే ఉన్నాం మేడం. అదే చెప్తున్నాను. వాళ్ళు చెప్పిందని నేను చెప్పిన, మీరు చాలా గ్రేట్, కలిసే ఉన్నారు మీరు ఇద్దరు ఎప్పుడు. అది తెలుసుకోలేకపోవడం. అదే చెప్తున్నానండి, మీరు ఎప్పుడు కలిసే ఉన్నారు, అది తెలుసుకోలేని వాళ్ళు ఒకటే. మేము ఆమీన్ ప్రేయర్ చేస్తాము. ఓహో, క్రిస్టియన్స్ కూడా ముస్లిమ్స్ కూడా ఆమీన్ అనే అంటారా? ఆమీన్ అంటాం మేము మసీదులో. అవునా? ఇద్దరు దేవుడు ఒకడేనా? మరి ఎందుకండి వాళ్ళేమో చర్చికి, మీరేమో మసీదుకి? వాళ్ళు యేసుని కూడా దేవుడు అంటారని మేము వాళ్ళు ఇద్దరు దేవుడు పూజిస్తారు మేడం. మేము ఒక్కరే దేవుడు, పైన తండ్రిని కూడా పూజిస్తాం. అంటే ఇద్దరు కలిసే పనిచేస్తారు అన్ని విషయాల్లో కాదు, మా దేవుడు ఒక్కడే, అంతే. ఇద్దరు దేవుడు అదే అండి. అంటే మీ ఇద్దరు దేవుడు ఒకడే, కానీ బయటికి మాత్రం ఒకళ్ళు ముస్లిమ్స్ గా ఒకళ్ళు క్రిస్టియన్ గా ఉంటున్నారు. అది కరెక్ట్. అంతే కదా? అంతే కరెక్ట్. ఓకే, ఈ విషయం తెలుసుకోవాల్సింది ఎవరంటే హిందువులు. హిందువులు కాదు, మేము వాళ్ళంతా వాళ్ళే చదివి వాళ్ళే ఖురాన్ బైబిల్ చదివి వస్తున్నారు. అదే ఖురాన్ బైబిల్ చదివి ఎవరైనా సరే అవును ఆ మతం గొప్పది అని వస్తే దాన్ని ఎవరు తప్పుబట్టరు. దాని గురించి మాట్లాడే హక్కు నాకు కాదు, ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ స్వస్థత పేరుతోటో లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమించినంతసేపు ప్రేమించి పెళ్లి చేసుకునే టైంలో మతం మారమనో చెప్తే అలాంటివి సోషల్ మీడియాలో గాని వార్తాపత్రికలో గాని రాగానే వాటిని ఖండించడం యాజ్ ఎ జర్నలిస్ట్ గా నా బాధ్యత. అలాంటి వాటినే ఖండిస్తాం. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా వినండి, ముస్లిమ్స్ అంతా చెడ్డవాళ్ళు, ఇస్లాం చెడ్డది అని ఎవ్వరూ మాట్లాడరు. క్రిస్టియానిటీ అంతా చెడ్డది, క్రిస్టియన్స్ అంతా చెడ్డవాళ్ళు అని ఎప్పుడూ మాట్లాడరు. కానీ తప్పు చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నారు అనేదాన్ని చెప్తా. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు, చాలా మంది నాకు క్వశ్చన్ చేస్తారు హిందువుల్లో మాత్రం చంపే వాళ్ళు లేరని. కానీ హిందువులు చేసుకొని డైరెక్ట్ వాళ్ళ కలహాల వల్ల చచ్చిపోతుండేమో, కానీ నువ్వు మతం మారట్లేదు కాబట్టే చంపుతున్నానని చెప్పి చంపిన వాళ్ళు హిందువుల్లో లేరండి. కాబట్టి ఆ విషయాన్ని నేను ఎత్తను. అండ్ రోగం తగ్గిపోతది అని చెప్పి ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణం మా దేవాలయాలు కావట్లేదు, అవుతున్నవి చర్చి ఆ సంఘటన జరిగింది కాబట్టి దాన్ని చెప్తున్నాం. అర్థమవుతుందా?
మీరు మాకేదైనా చెప్పే ముందు ఫస్ట్ మీ మత పెద్దలని ఎస్ మనం అబ్రహాం అనే ఆయన మన మత పెద్ద, ఆయన మన దేవుడు కాదు అన్న మీరు అలా మాట్లాడారనుకో, మన మతం గురించి తెలియని వాళ్ళు అది నిజం అనుకుంటారు. అబ్రహము ఒక నిమిషం అండి, అదే చెప్తున్నా. చెప్తాను. అబ్రహం ప్రవక్త, పెద్ద ప్రవక్త. ఆయన కొడుకులు ఇస్సాకు, ఇస్మాయిల్ సంతానం మేము ముస్లిమ్స్, ఇస్సాక్ సంతానం క్రిస్టియన్స్. చెప్తాను. అబ్రహం ప్రవక్త, పెద్ద ప్రవక్త. ఆయన కొడుకులు ఇస్సాకు, ఇస్మాయిల్ సంతానం మేము ముస్లిమ్స్, ఇస్సాక్ సంతానం క్రిస్టియన్స్. దాయాదులో మేము. ఓహో అవునా? ఏమండి మీకు అభ్యంతరం లేకుండా నేను దీన్ని టెలికాస్ట్ చేసుకుంటా. నాకు ఇప్పటిదాకా అంటే యేసు ప్రభు అంటే ముస్లిం అన్నదమ్ములకు పుట్టిన వాళ్ళ నాకు ఇది తెలియదండి ఇప్పటిదాకా. ఇస్సాక్ సంతానం. అదే అంటున్నా. అంటే అంటే అన్నదమ్ములే కదా మీరు చెప్తుంది. ఇద్దరు అన్నదమ్ములకు ఒక అన్నకేమో ముస్లిం వారసత్వం వచ్చింది, ఒక అన్నకు క్రిస్టియన్ వారసత్వం వచ్చింది. ఓకే అండి, కొంచెం ఇది నేను మా జనాలకు తెలియజేస్తా, ఎందుకంటే దీని మీద క్లారిటీ లేదు కదా, తెలుస్తుంది జనాలకు కూడా. ఇస్సాక్ సంతానం క్రిస్టియన్స్, ఇస్మాయిల్ సంతానం ముస్లిమ్స్. ఇస్సాక్ సంతానం క్రిస్టియన్స్, ఇస్మాయిల్ సంతానం ముస్లిమ్స్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత పెద్ద మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. నిజంగా నాకు తెలియదు. అంటే బైబిల్లో ఏదో పైనుంచి దేవదూతలు వచ్చి తొట్టిలో పెట్టెళ్ళిండ్రు ఇట్లా అని విన్నాను. గ్యాబ్రియల్ దేవదూత, జిబ్రేల్ అంటారు. ఖురాన్ లో జిబ్రేల్ అంటారు, బైబిల్లో గ్యాబ్రియల్ దేవదూత. ఓకే ఓకే, చాలా అంటే చాలా మంచి విషయం చెప్పారండి. మాది అంతా ఒకటే, బైబిల్ ఖురాన్ ఒకటే. ఆ దేవుడు గాని ఒక్కడే మేడం. మాది అంతా ఒకటే, బైబిల్ ఖురాన్ ఒకటే. ఆ దేవుడు గాని ఒక్కడే మేడం. వాళ్ళ మతం వాళ్ళే తెలుసుకొని మతం మారితే మేమేం చేయాలి? వాళ్ళు తెలుసుకొని మతం మారితే మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేనండి. కానీ స్వస్థత సభలని ఆర్థికంగా తగ్గిపోవాలంటే మీలాంటి వాళ్ళు తప్పనడం చాలా బాగుంది. లేకపోతే ఆర్థికంగా ఎదగాలి అంటే రండి మా మతంలోకి, లేకపోతే మతం మార్చడం కోసం రామున్నో కృష్ణున్నో నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం వాళ్ళ దుమ్ము దులుపుతాం. అవసరం లేదు, మాకు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళండి, మీలాంటి వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాము, అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఎస్ మన భారతదేశంలో ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకుంది, ఆ మత స్వేచ్ఛ ప్రకారం బ్రతకొచ్చు. రాముడు గారు రాముడిని గౌరవిస్తా, కృష్ణుని గౌరవిస్తా, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. నాకు ఇప్పుడు నా హిందువులకు కానీ నేను ఏమైనా హెల్ప్ చేయమని హెల్ప్ చేస్తాను. ఇప్పుడు చెప్పారు చూసారా, ఇప్పుడు నేను మిమ్మల్ని గౌరవిస్తా ఖచ్చితంగా, మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా గౌరవిస్తాను నేను కూడా. నాకు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు మేడం, నేను ప్రశాంతంగా అందరితో ప్రశాంతంగా ఉంటాను. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉగాది రోజు నాకు తెలియని ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి మీరు కారణమయ్యారు. అండ్ మేము ఇంట్లో పండగ చేసుకునే హడావుల్లో ఉన్నాము. ఇవాళ రేపు మా ఆఫీస్ సెలవు కాబట్టి ఏదైనా మాట్లాడాలనుకుంటే మంగళవారం రోజు కాల్ చేయండి, మనం మాట్లాడదాం. ధన్యవాదాలు.